ఉన్నాడు బట్టలు తీసుకొని. గోపికలు అందరు నీళ్ళలో ఉన్నారు. మా బట్టలు మాకు ఇచ్చేయండి అంటారు అందరు. ఇక్కడ అన్నీ ఉన్నాయి పిల్లలకు మంచిగా ఆడుకునే, ఇంకా A to Z. నాకు ఇష్టం. అసలు కోడియా ఏంది అర్థమవుతలేదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే మనం హాటిక్ సిటీలో ఉన్న శిల్పారామం పార్క్కి వెళ్తున్నాం. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి వరకు చూడండి. ఆ పార్క్లో ఏమేమి ఉన్నాయి మొత్తం A to Z మినిమం అన్ని చూపడానికి ట్రై చేస్తాం. సో గైస్, వెళ్దాం చూద్దాం. లెట్స్ గో. ఇదే ఎంట్రీ. లోపలికి రాగానే సేమ్ ఊర్లా కనిపిస్తుంది. దుర్గామాతలని పెట్టి మొత్తం మార్కెటే కదా, మొత్తం మెహందీలు అమ్ముతారు. సేమ్ ఊర్లాగానే ఉంది, సేమ్ మార్కెట్లో వచ్చినట్టు ఉంది. లోపలికి రాగానే వడపావు తింటున్నాం. గరం గరం వడపావు. బొంతలు ఎట్లనే ఏంది ఇవన్నీ రా? తొక్కుతా సైకిల్, రిక్షా సైకిల్ ఇటప్పుడు సైకిల్. ఐస్ క్రీమ్ పక్కకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చిన్న పార్క్, వాటర్ ఫాల్స్. సౌండ్ ఎట్లా వస్తుంది? నీళ్ళు మళ్ళీ పై మళ్ళీ వస్తాయి. ఎలా ఉంది పార్క్? మంచిగా ఉంది లేదా? ఇక పైకి ఎక్కి దారి ఉంది. పైన ఏముంది? బాగుంది. పైన ఏరోప్లేన్ కూడా వస్తుంది. లైటింగ్ వేసి ఇప్పుడు మస్తు అనిపిస్తుంది కదా. బాగుంది ఇక లైటింగ్ వేసి. ఆడ పొగ లేపుతారు, దోమల పొగ మస్తు వస్తుంది, వాసన ఏమో. వావ్, ఏముంది ఆడ? గుడియా? లోపల చూడు. వావ్, మస్తు ఉంది కదా. ఇల్లు లాగా చిన్నగా చెట్లు, ఇల్లు అంటే అప్పట్లో ఎట్లనే ఉంటాను ఇండ్లు. కొనుక్కో, పైసలు ఉన్నాయి. ఇంకా పాత ఇల్లు ఇది కూడా అప్పట్లో ఎట్లనే ఉంటాను ఇండ్లు. బాగుంది ఇల్లు. పాతకాలంలో ఇండ్లన్నీ ఇట్లనే ఉంటాను అనమాట. వావ్, లైటింగ్లు సేమ్ రియల్ లా కనిపిస్తుంది. ఇల్లు అయితే పెయింటింగ్ గిడ్నింగ్ అంతా. వావ్, సేమ్ రియల్ దానిలా కనిపిస్తలేవా? ఇండ్లు ఇట్లా కట్టాలరా. పెయింటింగ్ మస్తు వేసారు ఇండ్ల మీద. అప్పట్లో అన్నీ ఇట్లానే ఉంటుండే. ఆఫీసా ఇది ఆఫీస్. టింకు నీకోసం టింకు కూడా ఈడ ఉన్నాడు. మా టింకు కూడా. వావ్, మస్తు ఉంది వ్యూ. ఆడ కూడా వాటర్ ఫాల్స్లోకి వస్తున్నాయి నీళ్ళు. ఇవన్నీ మొత్తం రాళ్ళతో చేసిన అనుకుంటా. లోపల కోనీకి ఉందా లేదా దారి? నైట్ బాగుంది, లైట్లు వేసేందుకు మస్తు అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చిన అంత మంచిగా అనిపించకుండా అనుకుంటా.
చింటూ బాయ్కి ఫ్రీ అనుకుంటా, టికెట్లు ఎన్ని కానీ చింటూ బాయ్లు ఉన్నాయి లోపల. ఈ మొత్తం రాళ్ళతోనే చేసిన అవన్నీ, మొత్తం రాళ్ళతోనే చేసిన అవన్నీ. పిల్లలు ఆడుకునే ఏరియా, కారు మస్తుందిరా షెట్, పిల్లలు ఆడుకునే ప్లేస్ మొత్తం. ఎక్కువ ఎక్కువ నీ కారు ఎక్కువ, అసలు దానికి స్టీరింగ్ లేదేంద్ర, ఏడో ఎక్కువ చూడరు. అదేనా ఇది కాదు, కింద స్ప్రింగ్ లేదు, అంత మంచిగా స్ప్రింగ్ ఎట్లా తిరుగుతుంది. కొన్ని బాగుంది పార్కులో ఏమన్నా కానీ, వెయిట్ లిఫ్టింగ్ ఉంది, ట్రైన్ ఉంది. కూర్చో, ఇద్దరు కూర్చొని మెల్లగా కూర్చొని మెల్లగా తిప్పుతా, కూర్చో తిప్పుతున్నా. ఒక్కరికి ఎంత, ఒక్కరికి 50 రూపాయలు, నీకు 50 నీకు 50, సరేనా? కళ్ళు తిరుగుతున్నాయా? అట్లా కాలుతున్నా స్పీడ్ అనొచ్చు, దాన్ని కాలుతున్నా స్పీడ్. మెల్లగా రే, కింద పడే బిట, గట్టిగా పట్టుకో. తిప్ప తేడా ఉందండి, స్పీడ్ తిరుగుతలేదు కదరా అది. తిరుగుతుందన్న, నేను తిప్పాలా? కడుపుగా తిప్పుతున్నా. ఇది బాగుంది, ఇది ఎక్కుతాం ఇంత తర్వాత తీస్తుందిరా. వావ్, ఏంది ఏమో అనుకున్నా, చాలా బాగుంది పార్క్, మొత్తం లైటింగ్. ఎవరు ఏమన్నారా? నిజంగా మనిషి చేయాలంటే నిజంగా కాదు అది. వావ్, కృష్ణుడు చేతులు బాజూరి, ఆడ సేమ్ మనిషి లాగా ఒక తాత చేపలు పడుతుండే. ఏం చేస్తుండ్రు అతను? ఎంత మస్తు ఉంది చూడు. వావ్, లైటింగ్లో మస్తు ఉన్నాయి ఏమన్నా కానీ. కిందకి ఇడికి అయితే నైట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే మొత్తం లైటింగ్లు ఉన్నాయి, వాటర్ ఉంది కాబట్టి నైట్ వస్తేనే బెటర్. మార్నింగ్ వస్తే అంతా అనిపేది అనుకుంటా, అందుకే నైట్ వస్తేనే బెటర్. ఇది రియల్గా జరిగిన స్టోరీ. కృష్ణుడు బట్టలు తీసుకొని పైన ఉన్నాడు చెట్టు మీద, వీళ్ళందరూ కింద ఉన్నారు. బట్టలు ఇవ్వండి, మా బట్టలు ఇవ్వండి అంటారు. వీడేమని మీద ఉన్నాడు బట్టలు తీసుకొని, గోపికలు అందరు నీళ్ళలో ఉన్నారు. మా బట్టలు మాకు ఇచ్చేయండి అంటారు అందరు. ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. చూడు చిన్న కూర్చున్నాడు. అరే వెన్నని మొత్తం ఫుట్బాల్ వెన్న ఉందా లేదా అని చెక్ చేస్తుండు. ఏమన్నా ఉందా అసలు? బాగా అలా డ్యాన్స్ అవుతుంది, ఆడుకోవడం దూపయ్యా. ఏంది అది తీసుకొని ఏం చేస్తాం? ఉంది పార్క్.
మజా ఫుల్ పైసా వస్తుంది ఇక్కడ నీళ్ళలో ఏమో అనుకున్నా కానీ మస్తు ఉంది పార్క్ ఫుల్ పైసా వసూలు. నైట్ వస్తే ఇంకా బాగుంటుంది కానీ పగలు ఎట్లా ఉంటుందో తెలియదు. సార్ పగలు కూడా వస్తే తెలుసు నైట్ బాగుంటుందా పగలు బాగుంటుందా. బాగుంది. గాయస్ నేను 2 మాస్కులు కొన్నా. గైస్ నేను కింద చెప్పులు కొన్నా.